పల్లెటూరు అంటేనే సాంప్రదాయం, సాంప్రదాయం అంటేనే పల్లెటూరు. మేము ఇవాళ గుత్తకెళ్తున్నాం, అదే వరి పంట ఉడవడానికి. సో ఇప్పుడైతే వర్క్ అయితే ఇక్కడే అనమాట. మాకు కొంచెం సిగ్గు, అందుకని కొంచెం అందరికి దూరంగా ఉంటాం. మా వాళ్ళు అక్కడ ఉన్నారు చాలా మంది. ఈడని ఇవాళ మేము ఉడుస్తాం, కనిపిస్తుంది. ఇది ఒకటి, అక్కడ మొత్తం మూడు ఉన్నాయి. ఇలా అయిపోతాయి. పైకేకి మాట్లాడింటారంట. సమాజం ఎట్టయినా పోనీ, నువ్వు మాత్రం చెప్పే పాపో కదరా. ఫస్ట్ అయితే స్త్రీలు అనమాట. స్త్రీల తర్వాత మేము స్టార్ట్ చేస్తాం. అదొక పద్ధతి అనమాట. సాంప్రదాయం రా. ఓకే సారీ, సాంప్రదాయం. స్త్రీల తర్వాతే పురుషులు. దారాదా లే, స్టార్ట్ చేయలేరన్నా, ఇంకెందుకు. సో మేము ఆకు తీయడానికి వెళ్ళిపోవాలి అక్కడికి. సరే, మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవడం కాదు మా, అప్పుడప్పుడు ఇలా వ్యవసాయం కూడా చేస్తూ ఉండాలా. అప్పుడే కొంచెం రిలీఫ్గా ఉంటాం. వ్యవసాయం పని చేసేటప్పుడు ఈ మాత్రం బురద ఉండకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. ఆ మాత్రం ఉండాలా, మస్తు ఉంటది. బురద రుద్దుకోవడం, కొట్టుకోవడం, ఇట్స్ ఏ న్యాచురల్. ఇగో వర్క్ వచ్చిన వాళ్ళందరూ మా వాళ్ళే. దగ్గర 50 మెంబర్స్ ఉంటారు. నువ్వు ఎంత పెద్ద స్థాయిలో ఉండు బ్రదర్, కానీ ఇలా ఒక్క రోజు ఇట్లా పని చేయి, అందరు కలిసి ఒకే చోట్లో. ఆ ఫీలింగ్ చాలా బాగుంటది. లైఫ్ లో మర్చిపోలేవు ఇక. చాలా బాగుంటది ఆ ఫీలింగ్, జ్ఞాపకాలు బా. సో ఫైనల్ గా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఉడుపు అయిపోయింది మా, వెళ్ళిపోతున్నాం ఇంటికి. బాయ్. కొంచెం సపోర్ట్ చేయండి మా బ్రోస్, మీకు రుణపడి ఉంటాను. మా డ్రైవర్ బండి కార్నర్ కూడా అతను అనుకో.